అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా సినిమా సినిమా. ఛానల్ పేరుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఛానల్లో దీని గురించి డిస్కస్ చేస్తాము. సినిమాల గురించి. సినిమాల గురించి ఎందుకంటే నాకు సినిమాలు అంటే పిచ్చి పైత్యం కాబట్టి. నాకున్న పైత్యంలో కొంచెం మీకు కూడా అంటిద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఒక 5 to 6 minutes నా పైత్యాన్ని భరించండి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సినిమా పైత్యాన్ని భరించండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో ఈరోజు మన వీడియో టాపిక్ 9 బెస్ట్ మాస్టర్ పీసెస్ ఆఫ్ కమల్ హాసన్ సార్. అదేంటి 9? కమల్ హాసన్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి కదా. 9 ఎందుకంటే ఏం లేదండి, సినిమా ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది కదా, 9 అంటే లక్కీ నెంబర్ అని. ఇది నా ఫస్ట్ వీడియో. సో సినిమా పిచ్చోడిగా సినిమా వాళ్ళ నమ్మకాన్ని నమ్ముకుంటూ నేను కూడా నా ఫస్ట్ వీడియోలో 9 అనే నెంబర్ ఉండేలా చేద్దాం అనుకున్నాను. సో అలాగా 9 అనమాట, అంతే. రే సూదా వీడియో స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. నెంబర్ 1 ఇన్ అవర్ లిస్ట్ ఈస్ నాయకుడు. ఈ మూవీ కమల్ సార్ అండ్ మణిరత్నం సార్ కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ మూవీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ముంబై బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక మాఫియా మూవీ. ఒక సాధారణ మనిషి ముంబైకే లీడర్ ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది ఇళయరాజా గారు. ఈ మూవీలో కమల్ సార్ యాక్టింగ్, మణి సార్ డైరెక్షన్, ఇళయరాజా సార్ మ్యూజిక్ ఒకటేంటి అన్ని టాపే. ఒకసారి చూసేయండి, యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, మీకు కష్టంగా నచ్చుతుంది. నెంబర్ 2 ఇన్ అవర్ లిస్ట్ ఈస్ విచిత్ర సోదరులు. ఇది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామానే. అయితే మరి ఈ సినిమా ఎందుకు రిఫర్ చేస్తున్నామంటే కమల్ హాసన్ సార్ చేసిన ఎక్స్పెరిమెంట్ కోసం. ఈ మూవీలో కమల్ సార్ ఒక డ్వార్ఫ్గా, అదే మరబుచ్చిగా నటించారు. ఈ మూవీ వచ్చింది 1989లో. ఆ టైంలో ఇలా నటించడం అంటే కెమెరా ట్రిక్స్ కూడా ఏముండవు. లిటరల్లీ కమల్ సార్ మోకాల మీద నటించారు ఈ సినిమా కోసం అని చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీ డైరెక్ట్ చేసింది సింగీతం శ్రీనివాసరావు గారు. తెలుసు కదా ఆయన తెలుగులో ఎలాంటి సినిమాలు తీశారు. భైరవ దీపం, ఆదిత్య 369 ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసింది ఎవరో కాదు, కమల్ హాసన్ సారే. ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయండి. అండ్ నెంబర్ 3 మైకేల్ మదన కామరాజు. ఈ మూవీ సంగీతం గారు కమల్ హాసన్ గారు కాంబినేషన్ వచ్చిన మరో ఎక్స్పెరిమెంటల్ మూవీ, కానీ ఈసారి ఇది కామెడీ మూవీ. ఈ మూవీలో కమల్ సార్ 4 క్యారెక్టర్స్ చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో రకంగా ఉంటుంది, అంత వేరియేషన్ చూపిస్తారు. ఈ మూవీలో మేజర్ హైలైట్ వచ్చేసి కన్ఫ్యూజన్ కామెడీ, చాలా హిలేరియస్గా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఈ మూవీ స్టోరీ రాసిన కమల్ హాసన్ సారే. ఈ మూవీ సన్ నెక్స్ట్లో యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, చూసేయండి, హాయిగా నవ్వుకోండి. నెంబర్ 4 ఇన్ అవర్ లిస్ట్ ఈస్ గుణ. ఈ మూవీలో కమల్ సార్ మెంటల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక అమ్మాయితో లవ్లో పెడితే ఆ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఆ ప్రేమ కోసం అతను ఎంత దూరం వెళ్తాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో కమల్ సార్ యాక్టింగ్ ఉంటుంది, చింపేశారంతే. ఇళయరాజా గారి సాంగ్స్ కానీ కమల్ సార్ యాక్టింగ్ కానీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే చెప్పను, యూట్యూబ్లో చూడండి, ఆ మ్యాజిక్ మీరే ఫీల్ అవ్వండి. నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ మహానది. మీలో చాలామంది ఈ సినిమా చూసుంటారు, ఎందుకంటే ఇది కమల్ సార్ కెరీర్లో చాలా అండర్ రేటెడ్ మూవీ. ఈ సినిమాలో హీరోయిజం కంటే క్యారెక్టర్ మీద సినిమా ఎక్కువ నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో కథే హీరో. స్టోరీ విషయానికి వస్తే, ఊరిలో గొప్ప పేరు మర్యాద ఉన్న మనిషి వ్యాపారం చేద్దామని సిటీకి వచ్చి తన జీవితం ఎలా నష్టపోయాడు, తన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తన జీవితం ఎలా నాశనం చేసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. మరి చివరికి ఏమవుతుంది అనేది హైలైట్ ఆఫ్ ద మూవీ. చూడండి, యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, మీకు కష్టంగా నచ్చుతుంది. అండ్ ఇంకో విషయం, ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఏదో కమెంట్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు. నెంబర్ 6 ఇన్ అవర్ లిస్ట్ ఈస్ బ్రహ్మచారి. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టిన కామెడీ సినిమా ఏదైనా ఉందంటే టాప్ ప్లేస్లో నేను బ్రహ్మచారినే పెడతాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 99% ఈ సినిమా చూసే ఉంటారు. అయితే మళ్ళీ ఎందుకు రెఫర్ చేస్తున్నామని అడగండి, నా కోసం ఇంకోసారి చూడండి, హాయిగా నవ్వుకొని హ్యాపీగా నిద్రపోండి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. ఓహో అన్నట్టు ఈ సినిమా ఎక్కడ తెలుసు కదా, యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, చూసేసి హ్యాపీగా నవ్వుకోండి. నెంబర్ 7 ఇన్ అవర్ లిస్ట్ ఈస్ సత్యమే శివం. ఈ మూవీని సుందర్ సి గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసింది కమల్ సారే. ఈ మూవీలో కమల్ సార్ అండ్ ఆర్ మాధవన్ సార్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఈ మూవీలో కమల్ సార్ మనకి ఒక గొప్ప లైఫ్ ఫిలాసఫీని చాలా ఫన్ టోల్లో చెప్తారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కమల్ సార్కి మాధవన్ సార్కి ఉండే సీన్స్ ఉంటాయి, సూపర్ అంటే అసలు ఫన్ టోల్లో ఉంటూనే గొప్ప ఫిలాసఫీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నెంబర్ 8 రాఘవన్. ఈ మూవీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సార్ డైరెక్షన్లో వచ్చిన స్టైలిష్ కాప్ స్టోరీ. ఈ మూవీలో హీరో ఎంత పవర్ఫుల్లో విలన్స్ కూడా అంతే పవర్ఫుల్. ఒక ఇద్దరు సీరియల్ కిల్లర్స్ని మన హీరో ఎలా పట్టుకుంటాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఈ మూవీలో. జీవీఎం సార్ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ సినిమా మీకు సూపర్గా నచ్చేస్తుంది.
అస్సలు మిస్ కాకండి, యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. నెంబర్ 9 అండ్ ఫైనల్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ మన్మథ బాణం. ఈ మూవీ డైరెక్ట్ చేసింది కెఎస్ రవికుమార్ సార్. అండ్ ఈ మూవీలో మళ్ళీ కమల్ సార్ అండ్ ఆర్ఎన్ మాధవన్ సార్ కలిసి నటించారు. ఈ మూవీలో కమల్ సార్ ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్, కానీ తన ఫ్రెండ్ ఆపరేషన్ కోసం ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా హీరోయిన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అక్కడ జనరేట్ అయ్యే కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, చూసేయండి, హ్యాపీగా నవ్వుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఇంకో సినిమా కంటెంట్తో, నాకున్న ఇంకో పైత్యంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. గుడ్ బై అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సినిమా సినిమా సినిమా.